ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. Preparation time to familiarize yourself with Formula E project. Yet I am requested, I am required to request the receipt of a letter of confirmation of the event commitment by no later than 21st December 2023, close of business India time. 13 రోజు ముఖ్యమంత్రిని కలిసిండు, 19 రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి దానకిషోర్కి. ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు. గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం జరగనే లేదు, ఉత్తనే అయిపోయింది, ఏదో దోపిడీ జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. 19 రోజు ఉత్తరం రాశారు, రాసి క్లియర్గా అడిగినారు, ఇది మీరు మరి చేస్తారా రేసు, మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు, కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు, 21 డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు, ఎందుకంటే లేకపోతే మాకుండే రూల్స్ మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు. దిస్ ఈస్ ద లెటర్ అగైన్ బై ద లీగల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆన్ 22nd డిసెంబర్. 21st కల్లా చెప్పమన్నారు, వీళ్ళు చెప్పినో లేదో నాకు తెలియదు. 22nd నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్ ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాసిండ్రు. ఏమని, దిస్ లెటర్ ఇస్ సెంట్, బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం, బ్రీచ్ జరిగింది, కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది, మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ Danakishore, following our letter dated 19th December which contained requirements still unaddressed from your side, FEO has no option but to formally notify you pursuant to section 23.1 of the schedule 2 of the agreement that MANUD department is in material breach of our agreement due to failure to pay a significant amount of fees. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది, మీరు ఇది వినండి దయచేసి. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు. అంటే మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో 5 అక్టోబర్ 11 అక్టోబర్ ఇందాక నేను చెప్పిన 55 కోట్లు అవి ముట్టినాయి, ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి, కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు. కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. ఇంకో 4 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు చేయగలిగితే చేయండి, సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టినారు ఆన్లైన్ పెట్టిన అనేది సన్నాసి మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఈ వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను మీకు BCCI, ICC, అట్లాగే ఇక్కడ కూడా FMSCI, FIA అని ఉంటాయి. వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ICCకి BCCI కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు IPL వాళ్ళు కూడా BCCIకి డబ్బులు కట్టాలి, అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి, FMSCIకి FIAకి డబ్బులు కట్టాలి, కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దానికి ఒక 74 లక్షల రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇది మీరు చూడాలి, ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, అయిపోయిన తర్వాత ఆ FIA వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు FMSCIకి పంపించేసారు. రేస్ క్యాన్సిల్ అయింది, ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి 74 లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్, ఇది FIA నుంచి FMSCIకి పైసలు పంపించేసారు వాపస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు. వీళ్ళు ఇప్పటికి 20 సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు, బాబు ఈ పైసలు వాపస్ తీసుకో, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏదో జరిగింది. ఏం జరిగింది ఇందులో? నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుందంటే ఏసీబీ కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడుంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు, లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి, ముఖ్యంగా మా తెలంగాణ
ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకి తెలియాలి. సి లెట్ మీ ఆస్క్ యూ, యూ గైస్ షుడ్ నో దిస్. దిస్ ఇస్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది. అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్క బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆర్బీఐ, ఇంకో బీఐ, అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది. డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు. ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ ఎవడు నమ్మడు వీళ్ళను. ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్. ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. నేను అనేదల్లా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే కేసు వీళ్ళేదో పెట్టిరియాలి, ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేశారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది? ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్, అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తేల్చండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు, మాంట్రియాల్ ఇది మీరు చూడండి. మాంట్రియాల్లో కూడా ఇట్లా రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 million లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలనే ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు. ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇదేది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందని చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు. ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే. ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయని కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తోన్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు అన్నారు కవిత. తాము కేసీఆర్కు సైనికులమని, కాంగ్రెస్ చిల్లర వ్యూహాలు తమను పెట్టలేవు అన్నారు. అవి తమ సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయన్నారు కవిత. పోరాటం మాకు కొత్త కాదని, అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరంటూ కాంగ్రెస్ సర్కార్పై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు కవిత. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలో భాగంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభకు వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పులపై మాజీ మంత్రి అనేక ఆరోపణలు చేశారని, ఆర్బీఐ రిపోర్టును చూపిస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీని గాడిలో పెట్టామని, బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నామని భట్టి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలపై ఎంత ఖర్చు చేశారో వివరించారు భట్టి విక్రమార్క. 2023లో శ్వేతపత్రం ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ పత్రంలో చాలా స్పష్టంగా ఏ విషయాన్ని కూడా దాయకుండా సాధ్యమైనంత మేరకు మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు పూర్తి స్థాయిలో రాష్ట్ర రుణ భారాన్ని 6,71,757 కోట్లుగా నిర్ధారించి స్పష్టంగా ఈ సభ ఉంచాం అధ్యక్ష. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసినటువంటి మార్కెట్ రుణాలకు సంబంధించి 3,89,673 కోట్లకు సంబంధించి వివరించాము అధ్యక్ష. అట్లాగే ఎస్పీవీస్ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలకు సంబంధించిన సమాచారం కూడా 1,27,208 కోట్లుగా ఆ శ్వేతపత్రంలో పొందుపరిచాము అధ్యక్ష. ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్లే చెల్లించేవి అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా దాంట్లో పొందుపరిచి 95,462 కోట్లుగా వాటిని కూడా
చూపించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్లుగా, మొత్తంగా 6,71,757 కోట్లుగా ఆ శ్వేతపత్రంలో స్పష్టంగా చూపించడం జరిగింది అధ్యక్ష. మేము ఏ దాంట్లో ఎంత తీసుకున్నది అనేది చాలా స్పష్టంగా మీ దృష్టికి, సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. ఉదాహరణకు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం లోన్స్ మేము తీసుకొచ్చింది 52,118 కోట్లు. మేము ప్రిన్సిపల్ అమౌంట్ కట్టింది 17,018 కోట్లు, ఇంట్రెస్ట్ కట్టింది 26,298 కోట్లు. అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు, స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. అట్లాగే గృహజ్యోతి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ లోపలనే వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని మార్చి నెల నుంచే ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. 0 బిల్లు ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. పెండింగ్ పెట్టలేదు అధ్యక్ష. మేము అప్పు పెట్టలే వాళ్ళకి, డిస్కమ్లకి. మేము 1,234 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెల కడతనే ఉన్నాం అధ్యక్ష. హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సంఖ్యకి ఇప్పుడున్నటువంటి సమస్య అంతా కూడా మేము చూపించిన లెక్క తప్పు, నేను చూపించిన లెక్కే కరెక్ట్ అని వారు చెప్తా ఉన్నారు. దాని బేస్ ఏంటంటే ఆర్బీఐ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ కూడా నేను చదివి వినిపించాను అధ్యక్ష. ఈ చదివి వినిపించిన దాంట్లో హరీష్ రావు గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో కేవలం గ్యారంటీస్ 38,806 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వారికంటే ముందు ప్రవేశపెట్టిన కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యాక్చువల్స్ వచ్చి 1,35,282 కోట్ల రూపాయలు చూపిస్తుంది అధ్యక్ష. అంటే ఒక సంవత్సర కాలంలో కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు వచ్చారు అధ్యక్ష. హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం. అందుకోసం 1,00,000 మైనస్ అయిపోయి 38,000 కోట్లు మాత్రమే పుస్తకాల్లో చూపిస్తాం. సరే, నేను కూడా నిజమే అనుకుని నమ్మాను అధ్యక్ష. హరీష్ రావు గారు 1,00,000 కోట్ల రూపాయలు ఏమైనా తీర్చేశారేమో అని చూస్తే, లెక్కలు చూస్తే మరి ఏ బ్యాంకుని అడిగినా, ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి, ఆ అప్పులు అట్లాగే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంలో డిప్యూటీ సీఎం భట్టి, హరీష్ రావుల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంవత్సరమే 1,27,000 కోట్ల అప్పు చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో రాష్ట్ర రుణాలపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులపై హరీష్ ప్రసంగించారు. ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేస్తే ఈ టర్మ్ పూర్తయ్యే వరకు 7 లక్షల కోట్ల అప్పులు చేసే అవకాశం ఉంది అన్నారు. అయితే హరీష్ రావు చెప్పేవన్నీ అసత్యాలేనని, ఇటు సభను అటు ప్రజలను ప్రతిపక్ష నేత తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి కౌంటర్ వేశారు. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే 4,17,000 10 ఏళ్లల్లా, ఒక్క సంవత్సరం 1,27,000. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు? మీరు 10 ఏళ్లలో మేము 4,17 చేస్తే 5 ఏళ్లలోనే మీరు 7 లక్షల కోట్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నా. మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎంలో దానికోసం కట్టిన 43,317 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీస్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులు వాటికి కట్టింది 20,479 కోట్లు, టోటల్గా 63,795 కోట్లు. అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ పేరు మీద ఈ ప్రభుత్వం కట్టింది 41,118 కోట్లు. నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్ 13,450 కోట్లు. మొత్తంగా 1,18,364 కోట్లు మేము కట్టాము. ఇది లెక్కలతో సహా అక్కడ ఉంది, కంప్యూటర్లో కూడా ఉంది మహానుభావం అని చెప్తా ఉంటే మళ్ళీ పదే వేసి మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు తిన్నారు, తగలేశారంటే ఏడాధ్యక్ష.
ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై విచారణకు ఆదేశించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అక్కడే సభలో ఉన్న హరీష్ రావు సీఎం ప్రకటనపై స్పందించారు. ఓఆర్ఆర్పై ఎంక్వైరీని స్వాగతిస్తున్నామని, అయితే ఆ టెండర్లను రద్దు చేసిన తర్వాతే విచారణకు ఆదేశించాలని కోరారు హరీష్. స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. విచారణ వేయమని అనలే, అక్కడ నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. శాసన మండలిలో సీఎం వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సలహాదారుల పేరుతో లక్షలాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. గతంలో సలహాదారులపై రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని, మళ్లీ ఆయనే సలహాదారులను పెట్టుకున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. భూభారతిపై అసెంబ్లీలో చర్చ చేస్తున్నారని, ఆమోదం తెలపకముందే ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. చట్టసభలంటే గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో బిల్ నంబర్ 13/2024 విషయంలో మేము ముఖ్యమంత్రి గారి వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే గతంలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ సలహాదారుల నియామకాన్ని గత ప్రభుత్వం చేసినప్పుడు రాష్ట్రంలో లక్షలాది మంది అధికారులు ఉన్నారు, చట్టసభల ప్రతినిధులు ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళని కాదని మీరు ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తూ ఉన్నారు. సలహాదారుల రూపేణా అక్కడికి వచ్చినా అక్కడ రాకున్నా లక్షలాది రూపాయలు ప్రభుత్వం వాళ్ళ మీద ఖర్చు చేస్తున్నది అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. మరి గతంలో అపోజిషన్ లీడర్గా ఆ మాట మాట్లాడిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ సలహాదారుల రూపేణా అనేక మందిని తీసుకొచ్చి తను ఏదైతే కామెంట్ చేయడం. అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. అంబేద్కర్ ను కించపరిచే విధంగా షా చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల గుండెలను కలిచివేసేలా చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అంబేద్కర్ కూడా మాకు ఒక దేవుడిలాగే అని సమానంగా పూజిస్తాం. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ విషయంలో అమిత్ షా చేసినటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ యావత్ దేశంలో ఇవాళ నిరసనలు తెలుపుతా ఉంది. ఆయన చేసే నిర్బద్ధంగా ఖండిస్తా ఉన్నాము. అంబేద్కర్ ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులము, మంత్రులము, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షాని హోం మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. తద్వారా దేశ ప్రజల యొక్క గాయపడిన మనసుని కొంతమేరకు సులభం చేస్తున్న మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అమిత్ షా వాడిన భాష, మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. అదానిపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని వీడి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను మోసం చేస్తోందా చెప్పాలని ప్రశ్నించారు. ఢిల్లీలో అదానితో పోరాటం అంటూ తెలంగాణ మాత్రం ప్రభుత్వం దోస్తీ చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు 24,276 కోట్లతో పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణానికి, కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు హంద్రేనివా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు మంత్రి నారాయణ. 3 ముక్కలాటతో రాజధాని అమరావతిని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. రాబోయే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కలాటాడి దాన్ని నాశనం చేశారు. 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా రైతులు 34,000 ఎకరాలని రాష్ట్రానికి ఇచ్చి రాజధాని కట్టుకోమంటే దాన్ని నాశనం చేశాడు. 41,000 కోట్లకి 2014-19లో నేను టెండర్స్ ఇచ్చా, రోడ్లకి, డ్రైన్స్కి, బిల్డింగ్స్కి. 5,000 కోట్లు పే కూడా చేసాం. వాళ్ళకి ఇంకా 3,000 కోట్లు ఇవ్వాల. 5 సంవత్సరాలు దాటిపోయింది పాపం. దాన్ని నిర్ణయం చేశాడు. రైతులను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. నెక్స్ట్ మంత్లో వర్క్స్ టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో 100% 100% అమరావతి రాజధాని కంప్లీట్ చేస్తాం. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఇది ఒక రాజధాని అవుతుంది. డబ్బులు లేకపోయినా ముఖ్యమంత్రి గారు అమరావతి నూతన రైల్వే మార్గానికి ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిపాదిత భూసేకరణ భూములపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 16 లోపు తెలపాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కోసం 297 ఎకరాలు సేకరించనున్నారు. కంచుకచెల్ల మండలం గొట్టముక్కల గ్రామంలో 50 ఎకరాలు, పరిటారులో 72, వీరులపాడు మండలం పెద్దాపురంలో 50 ఎకరాలు, గూడెం మాధవరంలో 7 ఎకరాలు, జుజ్జూరులో 28 ఎకరాలు, నరసింహారావుపాలెంలో 17 ఎకరాలు, చెన్నారావుపాలెంలో 26 ఎకరాలు, అల్లూరులో 43 చొప్పున భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఎక్కువగా ప్రైవేటు భూములు ఉండడంతో భూసేకరణ సమస్యగా మారనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కుప్పం పీఎస్ మెడికల్ కాలేజ్ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను పార్టీ నాయకులకు అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో సొంత ఇల్లు నిర్మాణ పనులను భువనేశ్వరి పరిశీలించారు. వేద విద్య వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని ఎస్వి వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో అక్కడి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రికోణమితి, వేదిక్ మ్యాథ్స్, ఖగోళ శాస్త్రం వంటి అంశాలు వేదాల్లో ఉన్నవేనని ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రాచీన తాళపత్ర గ్రంథాలు సేకరించి డిజిటలైజేషన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుని తద్వారా వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని సిబ్బందికి ఆయన సూచించారు. భవిష్యత్తులో వేదాల్లోని సైన్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు టీటీడీ ఈవో. ఎడ్యుకేషన్లో చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో రీసెర్చ్ చేయడం కానీ, లేకపోతే పీజీ కోర్సెస్ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చేసి రీసెర్చ్ వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు. రీసెర్చ్ వర్క్లో భాగంగా వేదాల్లో ఉన్న సైన్స్ ఏమైతే ఉందో దాన్ని బయటకు తీసుకురావడానికి, అలాగే ఐఐటీస్తో టైప్ చేసుకుని వారి ద్వారా ఇదంతా కూడా బయటకు తీసుకొచ్చేలాగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వేదాల్లో మనకి ఎంతో సైన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ట్రిగ్నామెట్రీ కానీ, ఏదైతే వైదిక్ మ్యాథమెటిక్స్ అనేది అందరికీ తెలిసింది ఉంది. తర్వాత ఆస్ట్రానమీ కానీ, అలాగే
నైరుతి బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా అల్పపీడనం ప్రయాణించనుంది. నెల్లూరు నుంచి విజయనగరం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. మరో 48 గంటల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పార్లమెంటు ప్రాంగణంలో అధికార విపక్షాల ఎంపీల పోటాపోటీ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించింది అంటూ ఆరోపిస్తూ అటు అధికార పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఇరు వర్గాల ఆందోళనలతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందులో బీజేపీకి చెందిన 2 ఎంపీలు తీవ్రంగా గాయపడడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। हाँ किया है ठीक है, कोई मतलब धक्का मुक्की से हम రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశమైన జర్మనీ సార్వభౌమత్వాన్ని కోల్పోయిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎద్దేవా చేశారు. రష్యా యుద్ధంలో సాధించిన విజయాలను దాని ఆర్థిక వ్యవస్థే నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డారు. రష్యా జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 4% అంచనా వేయడంతో ఇన్నాళ్లు దేశాన్ని ఆర్థికంగా అణచివేయాలని విదేశీ శక్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన వెల్లడించారు. దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టి కేవలం 2.3% చేరిందని చెప్పారు. ఇక చాలా పరిశ్రమలు బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఐరోపాలో కొనుగోలు శక్తిలో రష్యా ప్రథమ స్థానంలో ఉందని అంతర్జాతీయంగా పలు ప్రముఖ ఆర్థిక సంస్థలు వెల్లడించాయన్నారు. ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు నిద్రాణ దశలో ఉన్నాయని సంతృప్తి పడకూడదని మిగిలిన దేశాలు ముందడుగు వేస్తున్నాయన్నారు పుతిన్. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి. తాజాగా 25 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది మాత్రం మార్కెట్ ఆశించిన స్థాయిలో రేట్ల కోత ఉండకపోవచ్చు అన్న సంకేతాలు ఇవ్వడం సెంటిమెంట్ దెబ్బతీసింది. సెన్సెక్స్ చివరికి 964.15 పాయింట్ల నష్టంతో 79,218.05 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 247.15 పాయింట్ల నష్టంతో 23,951 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.